ఇక ముఖ్యంగా చూసుకుంటే సార్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొన్ననే ఉప ఎన్నిక జరిగింది. మనం చూసాం ఎంత హంగామా జరిగిందో. అధికార పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా చాలా హోరాహోరీగా తలబడ్డాయి. ఆఖరికి అధికార పార్టీకే పట్టం కట్టారు. నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. సో ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు లేట్ మాగంటి గోపీనాథ్ గారి యొక్క సత్యమంటి సునీత ఆవిడ అఫిడవిట్ పిటిషన్ దాఖలు చేసి, ఏంటంటే ఈయన నేర చరిత్ర ఇంకా క్లియర్ గా బట్టబయలు చేయలేదు, సో దాన్ని ఈ ఎన్నికను రద్దు చేయాలంటూ కూడా డీటెయిల్స్ ఫర్నిష్ చేయలేదు. దీన్ని ఏమైనా అవకాశం ఉందంటారా, చెల్లుబాటు అయ్యే అవకాశం? యాక్చువల్గా ఎవరైనా సరే క్యాండిడేట్ అనేవాడు తన మీద వివిధ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు ఉన్నాయో ఇండికేట్ చేయాలి. అవును, అది ఇవ్వకపోవడం నేరమే, చిన్న నేరం. దానికి ఏదో షోకాజ్ ఇస్తారు, ఇంకేదో ఇస్తారు. ఒకవేళ క్రిమినల్గా మీరు ఆల్రెడీ కన్విక్ట్ అయి ఉంటే అది కనుక మీరు దాచిపెడితే డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అవకాశం ఉందంటారా? ప్రజామద్దతులు గెలిచారు కూడా మీరు మా చెప్పకపోతే, కన్విక్షన్ అయి ఉంటే. కన్విక్షన్ చెప్పకపోవడం తప్పు. కానీ మీరు 10-20 కేసులు ఉన్నాయనుకోండి, అది ఇంకా ఏం కాలేదు, ఛార్జ్ షీట్ వేసాడు, వేయలేదు, లేదా మీరు చెప్పడం మర్చిపోయారు, అది మైనర్ అఫెన్స్. దానికి మీకు నోటీసులు వస్తాయి, షోకాజ్ నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి ఆమె ఇచ్చిన పిటిషన్కు రెస్పాన్స్గా ఇది ఏమంటో చెప్పు బాబు అని ఆ బాబుకి ఇస్తారు. ఇప్పుడు ఫర్నిష్ చేసినా అది బై మిస్టేక్ అని రాసి ఇగ్నోర్ చేయాల్సిందే, అన్లెస్ ఈజ్ కన్విక్టెడ్. కన్విక్టెడ్ అయితే ఈ కెనాట్ కాంటెస్ట్, దానికి టైం పీరియడ్ ఉంది. సో అంత పెద్ద ఇష్యూ అని అనుకోను. బట్ ఏమైనా అతను అది కూడా దాచకుండా ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్కి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే మన గతంలో చూసాం, ఇది ఇప్పుడు మన చరమనేని రమేష్ అనుకుంటా, ఆయనది ఇలాగే స్థానికుడు కాదని. అదేమో ఆయన పాస్పోర్ట్ కూడా అది అక్కడ ఆయనకు పాస్పోర్ట్ ఉంది, వ్యాలిడ్ పాస్పోర్ట్ ఇక్కడ ఉంది. సో 2 చోట్ల మీరు ఉండడానికి వీల్లేదు. ఆ నేషనల్ కనుక మీరు అయి ఉంటే మీరు కాంటెస్ట్ చేయవు. సుదీర్ఘకాలం నడిచి డిస్క్వాలిఫైడ్. అదే ముందు పోగొట్టుకోవాలి. ఆ మాటకు వస్తే రాహుల్ గాంధీకి కూడా విదేశాల్లో బై బర్త్ అతనికి ఇటలీలో బై డిఫాల్ట్ అతనికి పాస్పోర్ట్ వస్తుంది. అక్కడ సిటిజన్ ఆయన, ఇక్కడ మదర్ అక్కడి నుంచి కాబట్టి. సో ఆమె కూడా తర్వాత వచ్చి రెలింక్విష్ చేసింది ఇటాలియన్ పాస్పోర్ట్ని, ఇండియన్ తీసుకుంది. ఈయన కూడా రెలింక్విష్ చేసి ఇండియన్ పాస్పోర్ట్ తర్వాత తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికాలో మన పిల్లలు పుడితే అమెరికన్ అయినట్టు వీళ్ళు కూడా బై డిఫాల్ట్ అక్కడ పుడితే సిటిజన్ అవుతారు. దాంట్లో వచ్చిన ఇద్దరు కూడా అది రెలింక్విష్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంది. దానికి ప్రాసెస్, కథ, అప్లికేషన్, వెరిఫికేషన్ పెట్టుకున్నారు, అగ్రి. సో అట్లా ఇద్దరిది కూడా దేశ పౌరసత్వం వదులుకున్నారు కాబట్టి ఇండియన్ కింద కంటిన్యూ అవుతున్నారు. ఎలక్షన్స్లో నిన్న మన గొడవ కూడా అయింది, ఆ పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ముందే వీళ్ళు ఇక్కడ ఓటేశారని. కాంట్రవర్సీస్. అవును, బట్ దెర్ ఇస్ ఎ ప్రొవిజన్, వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ తీసుకోవడానికి. సో ఇప్పుడు నవీన్ గారికి పెద్ద ఇష్యూ ఉండదు నేను అనుకుంటున్నా. కాకపోతే షోకాజ్ నోటీస్ ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది, మర్చిపోయాను ఏదో చెప్తాడు. ఇక కన్విక్షన్ లేకపోతే ఏం కాదు. అంటే ఆవిడ క్లియర్గా చెప్పింది, నేర చరిత్రకి సంబంధించిన పూర్తి వివరాలు మీరు వెల్లడించలేదు అంటూ. అంత నేర చరిత్ర ఉందంటారా? కన్విక్షన్ కాదు, నేరస్తుని ఎట్లా అంటారు? చట్టం యొక్క బేసిక్ టెనెంట్ ఫిలాసఫీయే నువ్వు నేరస్తుడు అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు నేరస్తుడే కాదు. చట్టం నిన్ను నిర్దోషిగా చూసి ట్రయల్ మొదలు పెడుతుంది. వీళ్ళు ప్రాసిక్యూషన్ ఇచ్చేటువంటి ఎవిడెన్స్ని బట్టి, ఇది ఆధారాలను బట్టి అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చి నువ్వు నేరస్తుడు అని ఒక శిక్ష ఇస్తుంది. అప్పుడు నేరస్తుడు. ఇప్పుడు కాదు, రేపు 100 కేసులు ఉంటాయి కూడా మీద. సీఎంఏ నా మీద 70 పెట్టారన్నాడు. అవును, నేరస్తుడా మరి? కన్విక్ట్ కాలేదు. అవును. ఓకే.